జనరల్‌గా కార్యాలయంలో ఉండేటువంటి రికార్డులను కూడా తారుమారు చేసి, వీళ్ళకి సంబంధించినటువంటి దొంగ పట్టాలు తీసుకునేవన్నీ కూడా అందులో నమోదు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే, ఆ సంబంధిత సిబ్బంది కూడా వీళ్ళకు సహకరించేటువంటి సందర్భాలు కూడా ఉండి ఉంటాయి. ఆ విధంగా ఈ దొంగ రికార్డులు తయారు చేయడము, దొంగ పట్టాలు తయారు చేయడము, దొంగ పాస్‌బుక్‌లు తయారు చేయడము, దీనికంతా కూడా సిబ్బంది యొక్క సహకారం లేనిదే బయట వ్యక్తులు ఎవరు కూడా ఇది చేయలేరు. భూ వివాదాలు ఏ విధంగా వస్తాయి? మరియు పీడీ యాక్ట్ గురించి కొంచెం వివరించండి. జనరల్‌గా భూ వివాదాలు వచ్చేసి అక్రమంగా భూ కబ్జాలు చేయడం. అది ప్రభుత్వ భూమన్నా గానీ, పట్టా భూమన్నా గానీ అవి చేస్తారు. వాటిపైన ఏం చేస్తారు? దొంగ పట్టాలను సృష్టిస్తారు. అదే పట్టా భూమి అయితే రిజిస్ట్రేషన్‌లు కూడా పాత వారసుల దగ్గర రాసుకొని, ఇది దీంట్లో మాకు హక్కు ఉందని చెప్పి అక్కడ కూడా ఒక వివాదాన్ని సృష్టించేటువంటి అధికారం ఉంది. పొరంపోకు భూములను కూడా ఆక్రమించడము, చెరువులను ఆక్రమించడము. ముఖ్యంగా చెరువులు వచ్చేసి ఈ పట్టణాలకు, తర్వాత నగరాలకు ఆనుకొని ఉండేటువంటి చెరువులు ముఖ్యంగా ఆక్రమణకు గురవుతాయి. ఎందుకంటే ఆ భూమి ధరలు లక్షల కోట్లు విలువ చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదు నగరంలో కానీ, తర్వాత చెన్నైలో పెద్ద పెద్ద పట్టణాల్లో కానీ, బాంబేలో ఉన్నటువంటి పట్టణాల్లో కానీ ఈ విధంగా జనరల్‌గా జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఫ్రీ హోల్డ్ చేస్తారు అనేటువంటి విషయం కనుక్కొని ఎక్కువగా ఈ పొరంపోకు భూముల్లోనే చాలా వేల ఎకరాల భూములను పట్టాలు సృష్టించి బినామీ పేర్లతో తీసుకొని వాటిని అప్పటికప్పుడే 20 ఏండ్లు పూర్తి అయినట్టుగా రాసుకొని దానిని ఫ్రీ హోల్డ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పొరంపోకు భూములను అనాధీనముగా మార్చందే తహసీల్దార్‌కు ఎలాంటి పవర్స్ ఉండవు. కానీ అనాధీనంగా మార్చాలా అని అంటే అది ఆర్‌డీఓకి గానీ, జాయింట్ కలెక్టర్ గానీ, కలెక్టర్ గానీ ఎవరికీ అనాధీనంగా మార్చేటువంటి అధికారం లేదు. ఎవరు మార్చాలంటే ఇది సీసీఎల్ఏలో గానీ, లేదంటే ప్రభుత్వం ఉన్న దీని మీద మార్చాలి. ఎప్పుడు మారుస్తారు అంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు అనుకున్నప్పుడు మాత్రమే మారుస్తారు. ఉదాహరణకి ఒక చెరువు ఉంది. ఆ చెరువు కింద ఆయకట్టు భూములు లేనప్పుడు అది అటువంటి చెరువులంతా కూడా ఇంక ఉపయోగం లేదు. ఆ చెరువు నీళ్లతో కింద అంతా కూడా ఆ ఇళ్ళన్నీ అయిపోయినాయి కాబట్టి వాటిని అనాధీనంగా మార్చవచ్చు. వీటినన్నిటిని పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేస్తుంది. ఆ ఉత్తర్వుల ఆధారంగా సంబంధిత తహసీల్దార్ వారు పట్టాలు ఇచ్చేటువంటి అధికారం ఉంది. అది లేనిదే స్వతంత్రంగా తహసీల్దార్‌కు పట్టాలు ఇచ్చేటువంటి అధికారం లేదు. అయినప్పటికీ వేల ఎకరాలు ఈ విధంగా బినామీ పేర్లతో పట్టాలు తెచ్చుకోవడము, ఫ్రీ హోల్డ్ చేసుకోవడము ఇవన్నీ కూడా జరిగిపోవడం జరిగింది. జనరల్‌గా కార్యాలయంలో ఉండేటువంటి రికార్డులను కూడా తారుమారు చేసి వీళ్ళకి సంబంధించినటువంటి దొంగ పట్టాలు తీసుకునేవన్నీ కూడా అందులో నమోదు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సంబంధిత సిబ్బంది కూడా వీళ్ళకు సహకరించేటువంటి సందర్భాలు కూడా ఉండి ఉంటాయి. ఆ విధంగా ఈ దొంగ రికార్డులు తయారు చేయడము, దొంగ పట్టాలు తయారు చేయడము, దొంగ పాస్‌బుక్‌లు తయారు చేయడము, దీనికంతా కూడా సిబ్బంది యొక్క సహకారం లేనిదే బయట వ్యక్తులు ఎవరు కూడా ఇది చేయలేరు. ముఖ్యంగా చెరువు పొరంపోకుల్లో ఎక్కువగా ఈ చెరువు మునగడ లేకుండా ఉండేటువంటి ఉపరితల భాగంలో బినామీ బై నంబర్లు వేసుకొని వాటిని పట్టాలుగా సృష్టించుకొని కోట్ల విలువ చేసేటువంటి భూములుగా మారి వాటిని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నప్పటికీ కూడా సిబ్బంది చూసి చూడనట్లు కూడా ఉండిపోయే పరిస్థితి ఉంది. ఈ విధంగా మదనపల్లి మండలంలో ఎక్కువగా జరిగినట్లు తెలుస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు తెలుస్తూ ఉంది. అయితే ఇది కాకుండా మదనపల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది 21/7/2024లో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల భద్రత కోసము ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి ఆ ఆఫీసుల్లో తెప్పించుకొని అక్కడ భద్రపరచడం జరుగుతుంది జనరల్‌గా. ఆ భద్రపరచబడినటువంటి రికార్డులన్నిటిని కూడా అధికారులతో కుమ్మక్కయ్యి
ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఆ రికార్డులను తగలబెట్టడం కూడా జరిగింది. దీని గురించి టీవీల్లోనూ, తర్వాత వార్తాపత్రికల్లోనూ వరుసగా కథనాలు వెలువడినాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. రెవెన్యూ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని ముందు అనుకున్నారు. తర్వాత సిఐడి అధికారులు, తర్వాత రెవెన్యూ సిబ్బంది డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత దీంట్లో కుంభకోణం, కుట్రకోణం అనేటువంటిది ఉంది అనేటువంటి భావనకు వచ్చినారు. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులతో రెవెన్యూ సిబ్బంది కొల్లుడయ్యే దానివల్ల ఎక్కువగా ఈ అక్రమాలు, దొంగ పట్టాలు, దొంగ పాస్బుక్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టే దానికోసము ఈ మధ్య కూటమి ప్రభుత్వము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీనికి సీఎం గారే వీళ్ళపైన ముందు జాగ్రత్త చర్యగా పీడీ యాక్ట్ మీద మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పడం కూడా జరిగింది. అసలు పీడీ యాక్ట్ అంటే ఏమి అనే దాని గురించి తెలుసుకుందాం. పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టబడినటువంటి చట్టం. ఈ చట్టము దేనికి ఉపయోగపడుతుందంటే దేశ భద్రతకు ఏదన్నా భంగం వాటిల్లినప్పుడు కానీ, విదేశీ సంబంధాలు చెడగొట్టేటువంటి పరిస్థితుల్లో కానీ, ప్రజలకు శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు కానీ, ఏదైనా దానికి సంబంధించినటువంటి గూండాలు, ఆర్థిక నేరస్తులు వీళ్ళందరినీ కూడా ముందు జాగ్రత్త చర్యగా వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లోనే ఉంది ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే, ప్రివెంటివ్ అంటే ముందు జాగ్రత్తగా, డిటెన్షన్ అంటే నిర్బంధంలోకి తీసుకోవడము అనేటువంటి యాక్ట్ అన్నమాట. ఇటువంటి తీసుకున్నప్పుడు ఇటువంటి జరగకుండా దేశ భద్రతకు కానీ, తర్వాత ప్రజా భద్రతకు కానీ ఇబ్బందులు లేకుండా ఉండే దానికోసం ముందుగా తీసుకుంటారు. వాళ్ళు అదుపులోకి తీసుకుని నిర్బంధిస్తారు. కానీ వాళ్ళు నేరం చేసినట్లు కింద కాదు. అయితే వీళ్ళని ఏం చేస్తారంటే కోర్టు పర్మిషన్ లేకుండానే వీళ్ళను 3 నెలల నుంచి 6 నెలల వరకు జైల్లో పెట్టేటువంటి అధికారము ఈ పోలీసులకు ఉంది. ఈ అధికారాలు ఎవరిస్తారంటే జిల్లా లెవెల్లో అయితే ఎస్పీ గారు ఈ ఉత్తర్వులు జారీ చేస్తారు. అదే నగరాల్లో అయితే నగర కమిషనర్ గారు ఈ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ వీళ్ళను అవసరాన్ని బట్టి వీళ్ళ వల్ల ఏదో ఇంకా హాని జరగబోతుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినప్పుడు అడ్వైజరీ కమిటీ అయినటువంటిది ఉంటుంది. ఆ అడ్వైజరీ కమిటీ యొక్క సలహాలు పాటించి వాళ్ళ యొక్క నిర్బంధాన్ని పొడిగించేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ అడ్వైజరీ కమిటీలో హైకోర్టు జడ్జిలు ఉంటారు. ఆ జడ్జిల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఎక్స్టెండ్ చేయాలంటే వాళ్ళు మళ్ళా ఇస్తారు. లేదు ఇది వీళ్ళ వల్ల ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళని విడుదల చేయండి అనేటువంటి ఉత్తర్వులు కూడా వాళ్ళు జారీ చేయడం జరుగుతుంది. అదే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఇది రాష్ట్రంలో కూడా పీడీ యాక్ట్ అనేటువంటిది తేవడం జరిగింది. ఈ యాక్ట్ కూడా సేమ్ దాని మాదిరే ఉంటుంది. కానీ ముఖ్యంగా రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి విషయాల మీద కానీ, శాంతికి భంగం కలిగినప్పుడు కానీ ఈ చట్టాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భూ సమస్యల విషయంగా అనేకమైనటువంటి ఈ ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ అందరికీ ఇబ్బందులు కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఈ ప్రజెంట్ సీఎం గారు వీళ్ళపైన పీడీ యాక్ట్ ప్రయోగించబడుతుంది అని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఇదివరలో 1970లో తెచ్చినటువంటి పీడీ యాక్ట్ కు అనుబంధంగా 1986లో 28/2/1986లో ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ నియంత్రణ చట్టము తేవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైనా డేంజరస్ యాక్టివిటీస్, ప్రమాదకరమైనటువంటి పనులు వీళ్ళు చేయబోతారు అని ముందుగా గ్రహించి వాళ్లను నిర్బంధంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ చట్ట ప్రకారము 1 సంవత్సరము కాలము ఎలాంటి పర్మిషన్ లేకుండా 1 year వీళ్ళను పెట్టచ్చు. వీళ్ళకి ఎలాంటి బెయిల్ కూడా రాకుండా కూడా చేసేటువంటి అధికారం ఈ చట్టంలో కల్పించబడింది. ఎందుకంటే ఈ చట్టాన్ని గురించి భయపడతారనేటువంటి ఉద్దేశం. ఇదివరలో ఇచ్చినటువంటి 1970లో ఇచ్చినటువంటి చట్టం కానీ, 1950లో ఇచ్చినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఎత్తుకున్నట్లయితే 3 నెలల వరకు పెట్టుకోవచ్చు వితౌట్ పర్మిషన్తో అదనంగా 3 నెలలు పెట్టుకోవచ్చు అని ఇదివరలోనే చెప్పడం జరిగింది. ఇటువంటి గూండాస్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. వీళ్ళు 26,518 మందిని గుర్తించడం జరిగింది.
వీళ్ళల్లో లేడీ డాన్స్ను కూడా కొంతమంది ఉన్నారని తెలపడం తెలిసింది. వీరిపైన ఎప్పుడు నిఘా పెట్టడం కూడా జరుగుతుంది. వీరు తీరు మారకపోతే వీళ్లను రాష్ట్ర బహిష్కరణ చేసేటువంటి అవకాశం కూడా ఇందులో కల్పించబడింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలను ఎక్కువగా తయారు చేయడము, సరఫరా చేయడము, రవాణా చేయడము, మరియు ఎగుమతులు దిగుమతులు చేయడము, మరియు విక్రయించడము, వీటిల్లో ఏది చేసినా కూడా ఈ చట్టం కిందకే వస్తుంది. అటువంటి వాళ్లను 1 year నిర్బంధంలో పెట్టడం జరుగుతుంది, ఎలాంటి బెయిల్ లేకుండా. ఎంత చేసినా కూడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. అటువంటి వాళ్లను రాష్ట్ర బహిష్కరణ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక 14/11/2024లో బిల్ నెంబర్ 18/2024 ప్రకారము శాసనసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఏమా బిల్ అంటే ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024 కింద బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారము ల్యాండ్ గ్రాబర్స్ కు, అంటే భూ ఆక్రమణదారులకు ప్రైవేటు భూములను ఆక్రమించినట్లయితే వాళ్లకు 10 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష పడడం జరుగుతుంది. అది కాకుండానే ఏ భూమి అయితే ఎంతైతే ఆక్రమించినారో ఆ భూమి యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత జరిమానా కూడా విధించడం కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఆ జరిమానాను ఏం చేస్తారు, మళ్ళా వెంటనే ఆ బాధితునికి భూమి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ నష్టపరిహారం కూడా చెల్లించడం జరుగుతుంది. అంటే వారికి ఆక్రమణదారులకు ఒక విధమైనటువంటి శిక్ష అనే చెప్పవచ్చు. ఇట్లా జైలు శిక్ష పడుతుంది, ఇట్లా జరిమానా పడుతుంది, మరి భూమిని పోగొట్టుకోవడం, ఆక్రమించిన భూమిని పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ భూములకు కూడా ఇదే విధంగా వర్తించే విధంగా చట్టము తీసుకురాబడుతుంది. ఇది ఇంకా చట్టంగా రూపొందించగా ప్రవేశపెట్టినారు, శాసనసభలో ప్రవేశపెట్టినారు. ఇంకా గవర్నర్ ఆమోదానికి కూడా పోయినట్లేదు. వీళ్లపైన ఇటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పీడీ యాక్ట్ ఉపయోగించి పోలీసులు కూడా అక్రమ కేసుల కింద నిర్బంధించడం జరుగుతూ ఉంది అని సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అతడు కరెక్ట్గా ఇతను తప్పు చేస్తున్నాడు అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత, నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్లను అరెస్ట్ చేయాల్సింది తప్పిస్తే ఎవరిని పడితే వాళ్లను అక్రమంగా నిర్బంధించడం ఇది తప్పు అని చెప్పడం జరిగింది. జనరల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా కూడా పీడీ యాక్ట్ కింద కొంతమంది అయినా ఉంటారు. కాబట్టి వాళ్ళని పోలీసులు కూడా శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు మాత్రమే మీరు అరెస్ట్ చేయండి, కానీ మిగతా సందర్భాల్లో అవసరము చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఇందులో ఇది తప్పు నేరస్తుడు అని కింద ముద్ర వేయడానికి కాదు, నిర్బంధం లేక మాత్రమే తీసుకుంటారు. నేరస్తుడు అని ఎప్పుడు నిర్ధారణ చేస్తారంటే కేసుల్లో 2 రకాలైనటువంటి కేసుల కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని అరెస్ట్ అంటాం, దీన్ని నిర్బంధం అంటాం. వీటిలో కాగ్నిజబుల్ కేసులు, నాన్ కాగ్నిజబుల్ కేసులు అని అంటాం. కాగ్నిజబుల్ అంటే 7 సంవత్సరాలకు పైన శిక్ష పడేటువంటి కేసులన్నీ కూడా కాగ్నిజబుల్ కేసులు అని అంటాం. అదే 7 సంవత్సరాలకు లోపల శిక్ష పడేటువంటి కేసులన్నీ కూడా నాన్ కాగ్నిజబుల్ కేసులు అంటాం. ఈ కేసులు కనుక బుక్ చేసినట్లయితే అరెస్ట్ అయినటువంటి 24 గంటల లోపల మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాల్సిన అవసరం పోలీసులకు ఉంది. అదే నాన్ కాగ్నిజబుల్ కేసులు అయితే వీళ్ళు 41A కింద పోలీసు బెయిల్ ఇచ్చి పంపించే అధికారం పోలీసులకు కూడా ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్ యూ.